ఇది చేయగలమా? మార్స్ ని ముందు టెర్రాఫార్మ్ చేయాలా లేక వీనస్ ని చేయాలా? అసలు టెర్రాఫార్మింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే జీవరాశి బతకలేని గ్రహం మీద వాతావరణం, నీటి లాంటి రీసోర్సెస్ ని సృష్టించి జీవులు బతకగలిగే గ్రహంగా మార్చే పద్ధతిని టెర్రాఫార్మింగ్ అంటారు. వీనస్ ని చూస్తే యాసిడ్ వర్షాలు, మెటల్స్ ని సైతం కరిగించే టెంపరేచర్స్ ఉంటాయి. మార్స్ ఏమో ఒక చల్లటి ఎడారి. ఇక్కడ టెంపరేచర్స్ -129 డిగ్రీస్ కి పడిపోతాయి. ఇవి రెండు ఎంత ఆపోజిట్ గా ఉన్నాయో చూడండి. భూమిని వదిలి మనిషి ఇంకో గ్రహం మీద బతకాలంటే ముందుగా దేన్ని టెర్రాఫార్మ్ చేయాలి? మార్స్నా? వీనస్నా? వీనస్ వాతావరణం ఎంత హెవీగా ఉంటుందంటే దాని ప్రెషర్ మన ఎముకల్ని పిండి పిండి చేస్తుంది. ఇక గ్రహం సర్ఫేస్ టెంపరేచర్స్ 400 డిగ్రీస్ ఉంటాయి. అంటే ఇన్స్టెంట్ గా కాలి బూడిదైపోతారు. మరి మార్స్ ఎలా ఉంటుంది? ఆశ్చర్యకరంగా మార్స్ చాలా చల్లగా ఉంటుంది. ప్లస్ వాతావరణం లేకపోవడం వల్ల మనం పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఉండదు. అయితే నాసా ఒక అద్భుతాన్ని సాధించింది. మార్స్ రోవర్ అయిన పర్సెవరెన్స్ మార్స్ వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది. ఇది కొంచెమే అయినా ఒక ఆస్ట్రోనాట్ పీల్చుకోవడానికి సరిపోతుంది. కార్ల్ సేగన్ అనే ఫేమస్ సైంటిస్ట్ వీనస్ ని బతకడానికి వీలుగా మార్చడానికి ఒక పద్ధతిని సూచించారు. అదేంటి? అదే ప్లానెటరీ ఇంజనీరింగ్. భూమిలో ఏ జీవి ఎక్కువగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుందంటారు? అదేంటి ఇంత సింపుల్ క్వశ్చన్ అడుగుతారు? చెట్లే కదా ఎక్కువ ఆక్సిజన్ ని సృష్టించేది అని మీరు చెప్పొచ్చు. కానీ ఆ ఆన్సర్ తప్పు. భూమి మీద ప్రొడ్యూస్ అయ్యే మొత్తం ఆక్సిజన్ లో చెట్ల నుండి వచ్చేది 28%. మిగతా 72% ఎక్కడి నుండి వస్తుంది? అది మహాసముద్రాల నుండి వస్తుంది. ఏంటి, సముద్రాలు ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తాయా? సముద్రాలు కాదండి, సముద్రాల్లో ఉండే ఒక జీవి. ఇన్ఫాక్ట్ ఇది సముద్రం లోపల కాదు, సముద్రం మీద తేలుతూ ఉంటుంది. దాన్ని ప్లాంక్టన్ అంటారు. సరిగ్గా చెప్పాలంటే ప్లాంక్టన్ మొత్తం ఒక జీవి కాదు, అది ఒక చిన్న ఎకోసిస్టమ్. అంటే నెంబర్ ఆఫ్ జీవులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతుకుతూ ఉంటాయి. అందులో బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గేతో పాటు చాలా జీవులు ఉంటాయి. చెట్లలానే ఈ ఆల్గే కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ ని వదులుతాయి. గ్రహాల గురించి వదిలేసి బయాలజీ క్లాస్ పీకుతున్నాడేంటి అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. ఇలాంటి ఆల్గేని వీనస్ వాతావరణంలోకి ప్రవేశపెట్టి గ్రహాన్ని ఆక్సిజన్ తో నింపొచ్చు కదా. ఇలాంటి చాలా పద్ధతులు ఉన్నాయి. బట్ మార్స్ అండ్ వీనస్ ని టెర్రాఫార్మ్ చేయడానికి ఏ ప్రాసెస్ కరెక్ట్ అంటారు? ముందుగా సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహంతో స్టార్ట్ చేద్దాం. అదే వీనస్. వీనస్ గురించి తెలిసిన వాళ్ళందరూ దాని మీద అసలు జీవం బతికే ఛాన్స్ లేదంటారు. దట్టమైన వాతావరణం, సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షాలు, భరించలేని వేడితో వీనస్ ఒక నరకంలా ఉంటుంది. అయితే నెక్స్ట్ చెప్పే 4 స్టెప్స్ కరెక్ట్ గా ఫాలో అయితే వీనస్ మీద మనిషి నడవగలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనస్ ఉష్ణోగ్రతలు తగ్గించాలి. సెకండ్ స్టెప్ లో హెవీ కార్బన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ ఉన్న వాతావరణాన్ని తొలగించాలి. మూడవ స్టెప్ లో ఆక్సిజన్ ని ప్రవేశపెట్టాలి. ఫోర్త్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. వీనస్ చాలా వేగంగా తిరుగుతుంది, దాన్ని తగ్గించాలి. ఇంత చేసిన వీనస్ మీద వేడి తగ్గుతుంది అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది. భూమి మీద పడే సూర్యకిరణాల కంటే వీనస్ మీద 2 ఎక్కువగా పడతాయి. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి? సూర్యకిరణాలకి ఏదో ఒకటి అడ్డం పెడితే సరిపోతుంది కదా. దీన్ని సన్ స్క్రీన్ అందాం. వీనస్ లెగ్రాంజ్ పాయింట్ L1 దగ్గర ఈ సన్ స్క్రీన్ కడితే సరిపోతుంది. కానీ అంతరిక్షంలో ఒక కట్టడాన్ని నిర్మించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఈ సన్ స్క్రీన్ వీనస్ కంటే 4 రెట్లు పెద్దగా ఉండాలి. అప్పుడే సూర్యకిరణాల్ని బ్లాక్ చేసి వీనస్ మీద స్టేబుల్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయగలం. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో పద్ధతిలో వీనస్ గ్రహం మీద సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసే ప్యానెల్స్ లాంటివి కడితే సరిపోతుంది. కానీ ఇది కూడా ఒక మెగా ఇంజనీరింగ్ టాస్క్. ఒక గ్రహాన్ని 100 డిగ్రీస్ కూల్ చేయాలంటే పెద్ద పెద్ద ప్యానెల్స్ గ్రహం మొత్తం మీద నిర్మించాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే స్టేజ్ 2 కి ప్రొసీడ్ అవుతాం. అదే కార్బన్ డయాక్సైడ్ ని తొలగించడం. 1961లో సైన్స్ మ్యాగజైన్ కోసం కార్ల్ సేగన్ ఒక పేపర్ రాశారు. దీని ప్రకారం వాతావరణంలోకి ఆల్గేని ప్రవేశపెడితే అది కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకుంటుంది. కార్బన్ డయాక్సైడ్ తక్కువైతే ఒక మంచి విషయం జరుగుతుంది. అదేంటో మీ అందరికీ తెలుసు. అదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గటం. సింపుల్ గా చెప్పాలంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ గ్రహంలోని వేడిని బయటికి రాకుండా ఆపుతుంది. ఇది భూమి మీద కూడా జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాలు కాల్చడం వల్ల పుట్టే గ్రీన్ హౌస్ గ్యాసెస్ భూమి ఉష్ణోగ్రతలు పెంచేస్తున్నాయి. అందుకే ఈ దారుణమైన ఎండలు. వీనస్ లోకి ప్రవేశపెట్టిన ఆల్గే కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకొని మనకి కావాల్సిన ఆక్సిజన్ ని వదులుతాయి. సో ఒక రాయితో 2 పిట్టలన్నట్టు, అటు కార్బన్ డయాక్సైడ్ పోతుంది, ఇటు మనం పీల్చుకునే ఆక్సిజన్ వస్తుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 1964లో రష్యా లాంచ్ చేసిన వెనెరా ప్రోబ్ వీనస్ మీద ల్యాండ్ అయ్యి కొన్ని నిజాల్ని బయటపెట్టింది. అవేంటి?
వీనస్ వాతావరణం ఎలా ఉంటుందో కొద్దిసేపు మాత్రమే అనలైజ్ చేయగలిగిన వెనెరా 4 ఆ డేటాను భూమికి పంపింది. దీన్ని బట్టి చూస్తే వీనస్ వాతావరణం పై పొరల్లో ఆల్గే ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తాయి. కానీ కిందకి వచ్చే కొద్ది కార్బన్ వేరే రూపంలో ఉంటుంది. దీని నుండి ఆక్సిజన్ రాదు, మళ్ళీ కార్బన్ డైఆక్సైడే వస్తుంది. సో ఇలాంటి కార్బన్ ను తొలగించాలంటే అడిషనల్ గా ఇంకో కెమికల్ కావాలి, అదే హైడ్రోజన్. కానీ వీనస్ మీద హైడ్రోజన్ ఉండదు. మరి హైడ్రోజన్ ని ఎక్కడి నుండి తీసుకొని రావాలి? దీనికి డిఫరెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఒకటి, చంద్రుడి మీద ఉన్న హైడ్రోజన్ ని వీనస్ మీదకు తరలించడం. రెండవది, ఒక కామెట్ అంటే తోకచుక్క దారిని మార్చి వీనస్ ని గుద్దేలా చేయడం. కానీ పై చెప్పిన ఏ ఒక్క పద్ధతి ప్రస్తుత టెక్నాలజీతో సాధ్యపడదు. మనం అంతరిక్షంలో మైనింగ్ చేసే స్టేజ్ వరకు వెళ్ళాలి. కాబట్టి వీనస్ ని ఇప్పుడప్పుడల్లా టెర్రాఫార్మ్ చేయటం కష్టమే అనిపిస్తుంది. అందుకే సెకండ్ ఆప్షన్ వైపు చూద్దాం, అదే మార్స్. మార్స్ ని టెర్రాఫార్మ్ చేయడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ రెడ్ ప్లానెట్ ని టెర్రాఫార్మ్ చేయాలంటే చాలా సాధించాలి. ఫస్ట్, ఉష్ణోగ్రతలు పెంచాలి. సెకండ్, లేని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పుట్టించాలి. 3, ఆక్సిజన్ ని నింపాలి. 4, అత్యంత కీలకమైన నీటిని ప్రవేశపెట్టాలి. అయితే వీనస్ లా కాకుండా మార్స్ ఉష్ణోగ్రతలు పెంచడం ఈజీ. ఇదెలా చేయాలి? సింపుల్ గా మార్స్ మొత్తాన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో నింపాలి. భూమి మీద గడ్డగట్టిన ధృవాలు ఉన్నట్టే మార్స్ మీద కూడా ఉన్నాయి. వీటిలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా ఉన్నాయి. సో ధృవాల్ని సింపుల్ గా కరిగిస్తే చాలు, అవి ఎస్కేప్ అయ్యి వేడిని ట్రాప్ చేస్తాయి. కానీ కాంటినెంట్స్ అంత పెద్దగా ఉండే మార్స్ పోలార్ ఐస్ క్యాప్స్ ని సింపుల్ గా మంట పెడితే కరగవు. దానికోసం సూర్యకాంతి వేడిని ఐస్ మీద పడేటట్టుగా అన్నా చెయ్యాలి, లేకపోతే న్యూక్లియర్ బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించాలి. సో వేడిని ట్రాప్ చేస్తే మార్స్ మీద వాతావరణం తయారవుతుంది. కానీ ఎక్కువ రోజులు ఉండదు, స్పేస్ లోకి ఎస్కేప్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలంటారు? అప్పుడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. భూమికైతే లోపల ఉన్న లావా కోర్ తిరగడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుడుతుంది. కానీ మార్స్ కి ఆ ఛాన్స్ లేదు. 2017లో నాసా సైంటిస్ట్ అయిన జిమ్ గ్రీన్ ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ప్రపోజ్ చేశాడు. మార్స్ మరియు సూర్యుడి మధ్యలో ఉండే లెగ్రాంజ్ పాయింట్ L1 దగ్గర ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ పెడితే సూర్యుడి నుండి వచ్చే శక్తివంతమైన కణాల్ని ఆపొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ షీల్డ్ మార్స్ మీద వాతావరణం ఆవిరైపోకుండా చూసుకొని స్టేబుల్ గా ఉంచుతుంది. దీనికోసం వందలు లేదా వేల సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు. షీల్డ్ ప్రవేశపెట్టిన కొన్ని సంవత్సరాల్లోనే మార్స్ మీద వాతావరణం తయారైపోతుంది. శక్తివంతమైన సూర్యకిరణాలు మార్స్ మీద పడకపోతే పోలార్ ఐస్ క్యాప్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కరిగి బయటికి వచ్చి మార్స్ ఈక్వేటర్ మీద వేడి వాతావరణాన్ని సృష్టిస్తుంది. సో పోలార్ ఐస్ క్యాప్స్ లో ఉన్న నీరు కరిగి మార్స్ ని సముద్రాలతో నింపేస్తాయి. ఒకసారి మార్స్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చేసి మొత్తాన్ని నీటితో నింపిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళొచ్చు. అదే మనుషులు బతకడానికి కావలసిన ఆక్సిజన్ ని ప్రవేశపెట్టడం. అయితే మార్స్ పోల్స్ లో ఉన్న నీటిని కరిగిస్తే మనకి కావాల్సినంత వాతావరణం డెవలప్ అవ్వదు. మరేం చెయ్యాలంటారు? బయటి నుండి నీటిని తేవాలి. అదెలా కుదురుతుంది అనే డౌట్ మీకు రావాలి. సోలార్ సిస్టంలో నీటికి కొదవలేదు. ఆస్ట్రాయిడ్స్ లో ఉన్న ఐస్ దగ్గర నుండి సోలార్ సిస్టమ్ లో ఉన్న చంద్రులలో ఉన్న నీటిలో కొంత భాగాన్ని మార్స్ కి తరలించొచ్చు. అయితే మార్స్ కి దూరంగా ఉన్న ఈ చంద్రుల నుండి నీటిని తరలించడం ఒక కష్టమైన ఇంజనీరింగ్ టాస్క్. ఎందుకంటే 2-3 శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడానికే 100 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈ కష్టతరమైన ఫీట్ ను సాధించగలిగితే మార్స్ ని మరో భూమిగా మార్చగలమని నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. సో ఈ వీడియోని బట్టి మీకే అర్థమైంది, వీనస్ ని ఈజీగా టెర్రాఫార్మ్ చేయొచ్చా లేదా మార్స్ నా? డౌట్ లేకుండా మార్స్ అని ఒప్పుకోక తప్పదు. వీనస్ కంటే మార్స్ మీద జీవానికి కండిషన్స్ ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే భూమి మీద ఒక రోజు టైం ఎంత ఉంటుందో మార్స్ మీద కూడా అంతే ఉంటుంది. కాబట్టి దాని రొటేషన్ ని మార్చాల్సిన పని లేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి, మనిషి బతకడానికి భూమిని మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. సుదూర అంతరిక్షంలో చాలా గ్రహాలు ఉంటాయి. వాటిలో బతకాలంటే మొదటి అడుగు మార్స్ మీద వేయటం ఎంతో ముఖ్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.